Watch full episodes on Jio Hotstar. సూపర్ గా షార్ట్ కట్టాను. ఆ షార్ట్ కి రంగిలాడే కింద పడిపోయాడు. రంగిలా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. ఇలా చూడు వరుణ్, మైరా బౌలింగ్ చేసి నువ్వు షాట్ కొట్టడం గొప్పేమీ కాదు. నేను బౌలింగ్ చేస్తాను, నువ్వు షాట్ కొట్టి చూపించు, అప్పుడు నమ్ముతాను. రండి రండి, మీరు కావాలంటే బాల్ వేయండి. నేను భయపడుతున్నానా? నెక్స్ట్ బాల్ 6 కొడతాను. రంగిలా బాల్ ని వెయ్యండి. రంగిలా బాల్ తో వికెట్ తీయాలి, తలతో కాదు. ఏం పర్లేదు, ఇందాక ఏదో పొరపాటున అలా జరిగింది. ఈసారి నేను చాలా అద్భుతంగా మ్యాజిక్ ని యూజ్ చేసి బౌలింగ్ చేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్ బాల్ గూమ్. అరే, నేను ట్రైన్ కొట్టిన బాల్ ని కొట్టనా? ఇది చీటింగ్. వరుణ్, ఇప్పుడు నువ్వు అవుట్ అయిపోయావు, తర్వాత నేనే ఆడాలి. నేను బౌలింగ్ చేస్తాను. అంతర్ మంతర్ కాళీ కలాంతర్ బాల్ రుద్ర, ఎటువైపు కొట్టాలి? అదిగో అటువైపు. అరే, ఇది ఏం క్రికెట్? అందరూ గేమ్ లో చీటింగ్ చేస్తున్నారు. రుద్ర, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. సాయంత్రానికల్లా వచ్చేస్తాను. బాయ్. ఓకే తాతయ్య, బాయ్. బాయ్ బాయ్ బాయ్. రండి పిల్లలు, భోజనం సిద్ధంగా ఉంది. చింగిడి, తాతయ్య గారు భోజనం చేశారా? ఆయన తిన్నారు. ఇప్పుడే మెజిషియన్ కోర్టుకు వెళ్లారు. ఈ రోజు కేజ్ మెజిషియన్ ని హాజరుపరుస్తున్నారు. హో, తాతయ్య నాతో చెప్పుంటే నేను ఆయనతో వెళ్ళేవాడిని. మెజిషియన్స్ కోర్ట్ లో ఏం జరుగుతుందని నేను చూసేవాడిని కదా. జయసింగ్, నువ్వు ఎక్కడున్నావు? కోర్టు హియరింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కాసేపే ఉంది. నీ ఉత్తర్వులు లేకుండా కేజ్ మెజిషియన్ కి దండన ఇవ్వడం కుదరదని నీకు తెలుసు కదా. నువ్వే కదా వాడు చేసిన తప్పుకు ఐ విట్నెస్. సార్ మెజెస్టికో, నేను ఇప్పుడు గోల్డెన్ మౌంటైన్ క్రాస్ అవుతున్నాను. చాలా థ్యాంక్స్ జయసింగ్. నువ్వు నీ లొకేషన్ ని నాతో చెప్పేశావు. ఇక నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఖచ్చితంగా కోర్టుకి రాలేవు. వెనక చూడు.
కేస్ మెజిషియన్ ని హాజరుపరచండి. సార్ మెజెస్టికో, కోర్టు టైం స్టార్ట్ అయిపోయింది. విచారణ మొదలు పెడదామా? ఇంకా జయసింగ్ చౌహాన్ ఇక్కడికి రాలేదు. ఆయన ఈ కేసుకి ఇంపార్టెంట్ విట్నెస్. సార్ మెజెస్టికో, మీరు తప్పుగా అనుకోనంటే మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఈ మ్యాజికల్ కోర్టు రూల్స్ ప్రకారం అయితే మన కోర్టు విచారణకి 1 నిమిషం కంటే ఎక్కువ ఎదురు చూడకూడదు. నాకు తెలుసులే, కానీ ఇంకా 1 నిమిషం ఉంది కదా. ఇక నిన్ను కాపాడటం ఎవరి వల్ల కాదు. అలాగని ఎవరన్నారు? Zibaiska Sakum Res Pulito. తాతయ్య మీకేం కాలేదు కదా? రుద్ర, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు రుద్ర? తాతయ్య చింగిలి నాతో మీరు మెజిషియన్స్ కోర్టుకు వెళ్తున్నారని చెప్పారు. అందుకే నేను చూద్దామని వచ్చాను. రుద్ర, జిబాయిస్కా సకూం పుష్టూం గో. సార్ మెజెస్టికో, ఆ 1 నిమిషం పూర్తయింది, కానీ ఏ విట్నెస్ ఇక్కడికి రాలేదు. అందుకని కేజ్ మెజిషియన్ ని విడుదల చేయాలని కోరుతున్నాను. కేజ్ మెజిషియన్ కి వ్యతిరేకంగా ఇంతవరకు ఏ ఆధారము దొరకలేదు. కాబట్టి మర్యాద పూర్వకంగా అతన్ని న్యాయస్థానం ఆధారం ఉంది. సార్ మెజెస్టికో, ఆధారం ఉంది. సార్ మెజెస్టికో, నేను ఈ కేసులో ఐ విట్నెస్ ని. కేజ్ మెజిషియన్ ఒకరి జ్ఞాపకాల్ని సమూలంగా మాయం చేసి అతని స్థావరాన్ని ఆక్రమించుకుని తనని కేర్ టేకర్ గా నియమించుకున్నాడు. అతని స్థావరాన్ని ఇతని కొడుక్కి బహుమతిగా ఇచ్చాడు. ఎందుకంటే ఆ ప్రదేశంలో సుందరమైన పువ్వులు పూస్తాయి. ఆ పువ్వుల్ని ఇతని కొడుకు ఇష్టపడ్డాడు. సార్ మెజెస్టికో, అనవసరంగా నా మీద తప్పుడు కేసు బనాయించకండి. జైసింగ్ ఎలా నా కుమారుని తీసుకొని కోర్టుకు రాగలడు? మీరు నా కుమారుడి మనసులో చెడు అభిప్రాయం కలిగించాలని చూస్తున్నారు. తొందరపడకో, ఇతను నీ కొడుకు కాదు. జయసింగ్ కి మనవడు రుద్ర. మాలో చాలా మందికి వాడు బాగా తెలుసు. సార్ మెజెస్టికో, వీళ్ళు మోసం చేస్తున్నారు, కానీ నేను ఎప్పుడూ మోసపోను. జైసింగ్ నా కుమారుడి రూపు మార్చి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఎవరైనా నాకు అడ్డు రావాలని చూస్తే ఇప్పుడే రుద్ర కథని అంతం చేసేస్తాను. ఏంటి, అర్థమైందా? కేజ్ మెజిషియన్, రుద్రాన్ని వదిలిపెట్టు. కోర్టు మెజిషియన్ పోలీసుకు ఉత్తర్వులు ఇస్తున్నాయి. కేజ్ మెజిషియన్ ని మీరు త్వరలో పట్టుకోవాలి.
ఇదే సిక్స్. బాల్ ని మీరు ఇప్పుడే చూసుకోండి, ఎందుకంటే అది కనిపించకుండా పోతుందేమో. థ్యాంక్ యూ. నా స్టైలే ఇలాగుంటుంది తెలుసా. నేను ఇంకొక 6 కొట్టాను. ఇప్పుడు బాల్ ని నేను తీసుకొస్తాను. అంతర్ మంతర్ కాలికల్ అంతర్ చూ. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మైరా, దయచేసి నువ్వు మళ్ళీ మ్యాజిక్ ని చేయకు. సారీ ఏదో ఆలోచిస్తూ ఇలా తప్పుగా చేశాను. అరే రుద్ర, ఏమైంది? ఏదైనా సమస్య? పిల్లలు, మీరు ఈ విధంగా ఆరు బయట ఆడుకోకండి, ఎందుకంటే కేజ్ మెజిషియన్ ఇంకా పట్టుబడలేదు. కొద్ది రోజుల పాటు మీరు ప్యాలెస్ లోపల ఆడుకోవడమే మంచిది. తాతయ్య, ప్రమాదాన్ని చూసి భయపడడానికి బదులు మనం కేజ్ మ్యూజిషియన్ కొడుకుని చూడడానికి వెళ్దాం. కొడుకును చూడడానికి తప్పకుండా వస్తాడు, అప్పుడు వాడిని పట్టుకుందాం. మంచి ఉపాయం చెప్పావు రుద్ర. పదండి అక్కడికి వెళదాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.